హైదరాబాద్ ఇమేజ్ని హైడ్రా సర్వనాశనం చేస్తోంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని పూర్తిగా పడుకోబెట్టేసింది హైడ్రా. హైదరాబాద్కు సంబంధించిన ఇమేజ్ని, హైదరాబాద్కు సంబంధించిన ఎకానమీని నాశనం చేస్తోంది హైడ్రా. హైదరాబాద్ని నిర్మించడం కోసం, హైదరాబాద్ని బాగు చేయడం కోసం హైడ్రాని తీసుకొచ్చిన ప్రభుత్వం చెప్తున్న హైడ్రా కారణంగా హైదరాబాద్ నగరానికి చాలా తిప్పలు వస్తున్నాయి. హైడ్రా పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు లాంటి ఆరోపణలను ఇప్పటికే హైడ్రా ఎదుర్కొంటోంది. హైదరాబాద్కు సంబంధించిన సహజ వనరుల్ని, చెరువుల్ని కాపాడటానికి ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తున్నా ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనపడట్లేదు. హైడ్రా నెత్తిన భారం పెట్టామని వర్షాలు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ని నీ చావుకు నువ్వు చావు అని వదిలేసింది ప్రభుత్వం. గతంలో ఎన్డీఆర్ఎఫ్ఓ మరో సంస్థలో జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు వర్షాలు వస్తున్నాయంటనో, వర్షాలు వచ్చాయంటనో 24 అవర్స్ పనిచేసిన సందర్భాలు చూసాం. 24 అవర్స్ పనిచేస్తున్నట్లు కనపడిన వాతావరణం చూసాం. కానీ ఇప్పుడు వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రా నెత్తిన అన్ని పెట్టేసి వదిలించేసుకుంది. వర్షాలు వచ్చి హైదరాబాద్ నగరం వరదలతో మునిగి ఉన్న సందర్భంలో వరదల ఉపశమనం కోసం ఏం చేయాలనే దానిపైన టెండర్లు పిలుస్తోంది పనులకు సంబంధించి ప్రభుత్వం. సో ఏ స్థాయిలో సన్నద్ధత ప్రభుత్వం హైదరాబాద్లో వర్షాకాలం పైన ఉందో చూసాం. మిగతా మొత్తం యంత్రాంగాన్ని పక్కన పెట్టి హైడ్రా 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 జపం చేస్తోంది. ఈ హైడ్రా చేస్తోంది ఏంటి? ఓ సెలబ్రిటీకి సంబంధించిన ఫంక్షన్ హాల్ని కూలగొట్టారు, అద్భుతం అద్భుతం అన్నారు. ఆ తర్వాత అనేక మందికి నోటీసులు ఇచ్చారు. సెలెక్టెడ్గా కొంతమందికి సంబంధించిన ఇళ్ళని కూలగొట్టేశారు. వందల మందికి నోటీసులు ఇచ్చారు, పదుల సంఖ్యలో ఇల్లు కూలగొట్టారు. ఆ తర్వాత వేల సంఖ్యలో మార్కింగ్స్ చేశారు, పేదవాళ్ళ ఇల్లు మాత్రమే కూలగొట్టేస్తున్నారు. అనేక చోట్ల చెరువులు ఆక్రమించి, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు జరిగాయి, వాటిని కొట్టేస్తామని చెప్పిన హైడ్రా సెలెక్టివ్గా ముందుకెళ్తోంది. హైడ్రా కోసం ప్రత్యేకంగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునే ఒక మెకానిజం ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులన్నీ, మీరు పరిష్కరించిన సమస్యలన్నీ ఈరోజు చెప్పగలరా అంటే డెఫినెట్గా హైడ్రా చెప్పలేదు అని నేను చెప్పగలను. నిన్నటికి నిన్న కొన్ని వందల కుటుంబాలని పెద్దల అమావాస్య రోజు వాళ్ళ ఇళ్ళని కూల్చివేసి క్షోభని మిగిల్చింది హైడ్రా అనేక కుటుంబాలకు. పెద్దవాళ్ళు మాత్రం కోర్టులకు వెళ్ళి నోటీసులు తెచ్చుకుంటారు, స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళ ఇల్లు కూల్చరు. పేదవాళ్లకు ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుని బ్రతికే వాళ్ళకు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ ఇల్లు మీరు కూల్చేస్తారు. ఆదివారం చూసి, సెలవు రోజులు చూసి కూల్చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక వ్యవస్థ సెలవు రోజుల్లో వెళ్ళి పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళని నిరాశ్రయాలను చేస్తుంది అంటే చీటింగ్ కదా అది. రాజ్యాంగం వాళ్ళకు కల్పించిన హక్కుని వాడుకునే అవకాశం కూడా లేకుండా ప్లాన్డ్గా స్ట్రాటజీ ప్రకారం ఇల్లు కూల్చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నట్లు ఎలా అనుకోవాలి? హైడ్రా పేరుతో నిన్న మీరు వందల కుటుంబాలని నిరాశ్రయాలను చేశారు. ఆ కుటుంబాల్లో క్షోభను మిగిల్చారు. ఆ కుటుంబాలకు దసరా లేకుండా చేశారు. ఆ కుటుంబాలకు పెద్దల అమావాస్య రోజు బట్టలు పెట్టుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో. వాళ్ళకి అటువంటి అవకాశాన్ని లేకుండా చేశారు. వాళ్ళ పెద్దలంతా పైనుండి కూడా క్షోభపడేలా చేశారు. ఏం సాధించింది హైడ్రా సాధించింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని పడుకోబెట్టింది. హైదరాబాద్లో అనేక మంది పేదల్ని నిరాశ్రయాలు చేసింది. హైదరాబాద్లో అనేక మంది నుంచి అక్రమంగా వసూలు చేసింది. ఈ మూడవది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మీపై చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణ తప్పు అని చెప్పుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు ఈరోజు. హైడ్రాని బ్యాన్ చేయకపోతే, హైడ్రాని ఆపకపోతే హైదరాబాద్ ఇమేజ్ మరింత దారుణంగా పడిపోతుంది. పేదవాళ్ళ ఇల్లు కూల్చే అంశానికి సంబంధించి వాళ్ళతో కనీసం నెగోషియేషన్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగకుండా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ వెనక ఎవరు లేరు అని కూల్చేసుకుంటూ పోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వమే కదా వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది. ప్రభుత్వమే వచ్చి చెప్పా పెట్టకుండా ఇల్లు కూల్చేసి సామాన్లు బయటపడేసి మీ చావు మీరు చావండి అంటే ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ప్రాణాల బాధ్యత ఎవరిది? అర్ధరాత్రి వచ్చి ఇల్లు గుల్ల చేసే దొంగల కంటే
దారి కాచి దోపిడీ చేసే దోపిడీదారుల కంటే దారుణంగా ప్రభుత్వం నిన్న వ్యవహరించింది. హైడ్రా నిన్న వ్యవహరించింది. హైడ్రా ఇదే తరహాలో బిహేవ్ చేసుకుంటూ పోతే ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. సామాన్య ప్రజలు, గొంతు లేని వాళ్ళు, కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని వాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకొని జీవించేవాళ్ళు, వాళ్ళు అక్కడ గుడిసెలేసుకుంటే బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూ నిన్న హైడ్రా వ్యవహరించిన తీరు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 1,00,000 ఎకరాల భూముల్లో అక్రమ నిర్మాణాలు, అక్రమంగా ఆక్రమించిన భూములు, కబ్జాలకు గురైన భూములు ఉన్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆక్రమించిన వాళ్ళ ఇళ్ళు ఎందుకు కూల్చేయట్లేదు? ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన అనేక నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు, ఆక్రమించి నిర్మించారు. వాటిపైన ఎందుకు హైడ్రా దృష్టి పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు కూల్చేయట్లేదు? వాళ్ళు పెద్దవాళ్ళనా? వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన అండదండలు ఉన్నాయనా? పేదవాళ్ళైతే కూల్చేస్తారా? హైదరాబాద్లో ప్రజలు క్షేమంగా సేఫ్గా బతకొచ్చు లాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండేది హైదరాబాద్ నగరంలో. ఓ 2,000 సంపాదించుకునే వాడి దగ్గర నుంచి 2 లక్షలు 2 కోట్లు సంపాదించే వాడి వరకు ఎవరైనా బ్రతకొచ్చు, హైదరాబాద్ ఎవరికైనా బ్రతికే అవకాశాన్ని ఇస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ హైదరాబాద్లో బతకాలంటే హైడ్రా అనుమతి కావాలి లాంటి ఒక ఇంప్రెషన్ని మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి వస్తే మొదటి ముద్దాయి, మొదటి కారణం హైడ్రానే అవుతుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం గమనించకపోతే, ఆ విషయాన్ని సరిదిద్దుకోకపోతే, హైడ్రాని ఇలాగే అచ్చోసిన ఆంబోతులా హైదరాబాద్ పైన పడేస్తే ఎన్నికల కంటే ముందే ప్రభుత్వం పైన, హైడ్రా పైన ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి, ఆ పేద ప్రజల ఆక్రందనలు వినాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళని అక్కడి నుంచి తరలించడం అంటే వాళ్ళ జీవితాలని నాశనం చేయటం. పెద్దలను తరలించడం అంటే జీవితాలను నాశనం చేయడం అవదు. పెద్దవాళ్ళకి ఇంకా 4 ఇళ్ళు ఉంటాయి, 5 ఇళ్ళు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఎక్కడైనా బతికేస్తారు. వాళ్ళకి ఆ ప్రాంతంలోనే ఉపాధి ఉంటుంది, ఆ ప్రాంతంలో నివాసం అందుకే ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇల్లు తొలగించిన ప్రాంతంలోని భూమిని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏ మంత్రి చేతుల్లో ఆ భూమిని పెట్టబోతున్నారు? ఏ మంత్రికి లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయించారు? నేను ఈ మాట చాలా కాన్షియస్గానే చెప్తున్నాను. ఆ భూమి ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుందో కొద్ది రోజుల్లోనే మీకు తెలుస్తుంది.